దసరా నవరాత్రుల్లో భాగంగా అనకాపల్లి పట్టణంలో వేంచేసి ఉన్న నూకాంబిక అమ్మవారిని స్థానిక శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ దర్శించుకుని 108 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలాలయంలో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహానికి శాసనసభ్యులు చేతుల మీదుగా పంచామృత అభిషేకాలను చేశారు. ముందుగా వీరిని ఆలయ అధికారులు మరియు ఆలయ చైర్మన్ ఘనస్వాగతం పలికి శాలువతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం కొంతాల రామకృష్ణ మాట్లాడుతూ నవరాత్రుల్లో భాగంగా రాష్ట్ర పండుగ తర్వాత దేవస్థానంలో దసరా మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు కూడా అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుందని అన్నారు.
శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి మహోత్సవాలు దుర్గామాతకు వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు అభిషేక కార్యక్రమం కూడా జరగడం చాలా చక్కగా చేశారు. ఆ అమ్మవారి దయ వల్ల, దుర్గామాత దయ వల్ల రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారు ఈ నవరాత్రులు వైభవంగా, అటు విజయవాడలో దుర్గాదేవి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి, ఇక్కడ కూడా చాలా వైభవంగా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దుర్గమ్మ మాత మన ఆరాధ్య దైవం. వారు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మంచి ఆరోగ్యాలతో, మంచి ఐశ్వర్యాలతో పాడి పంటలు బాగా పండి అటు రైతాంగం కానీ, కార్మికులు కానీ, వ్యవసాయదారులు కానీ, పిల్లలు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయడంలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషికి ఆ అమ్మవారి దయ కూడా ఎప్పుడూ ఉండాలనేసి కోరుకుంటున్నాం. సార్, కొత్త అమ్మవారి దర్శనం అందరికి తప్పనిసరిగా ఉత్తరాయణంలో ఆలయం పునఃప్రారంభించే కార్యక్రమం చేయాలనే ఆలోచనతో సంకల్పం తీసుకున్నాం. ఇవి ముహూర్తాలు కూడా పెట్టే కార్యక్రమంలో మన డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ గారు చూస్తున్నారు. వారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. శ్రీ నూకాంబికాయ నమః. ఈ దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల్లో మన అమ్మవారి పండగలు చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ దసరా నవరాత్రుల్లో కూడా ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఇవన్నీ చాలా శాస్త్రీయబద్ధంగా వేద పండితుల ఆధ్వర్యంలో ఈరోజు మన నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగకు ధీటుగా మన శాసనసభ్యులు, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతా రామకృష్ణ గారి సారథ్యంలో, అలాగే మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు, మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే పేరా భువన్ సత్యనారాయణ గారు, అలాగే ఈ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రామ్కి గారు, అలాగే మాజీ మంత్రివర్యులు దాడి వెంకటరావు గారు, మాజీ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు నాగేష్ గారు, అలాగే డిసిఎంఎస్ చైర్మన్ కోర్ని బాలాజీ గారు, షవర్ కార్పొరేషన్ చైర్మన్ మధుసూరేంద్ర గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా జరగబోతున్నాయి. అలాగే ప్రతిరోజు కూడా 1000 మందికి భక్తుల ఆర్థిక సహాయాలతో భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దసరా భోజనాలు ఇవన్నీ కూడా దిగ్విజయంగా ఈ 7 రోజులు దిగ్విజయం. ఈరోజు అభిషేకాలు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి కొంతా రామకృష్ణ గారి చేతుల మీదుగా ఘనంగా అభిషేకాలు కూడా చెందించుకున్నారు. అలాగే కూడా ఈ భవానీలకు కానీ వీళ్ళకి కానీ ఎటువంటి అసౌకర్యాలు రాకుండా అన్ని సౌకర్యాలతోటి అమ్మవారికి విశిష్ట పూజలు అయితే నిర్వహిస్తున్నామండి. అలాగే మిగతా అనకాపలంతా కూడా ఈరోజు స్వాభావిమానంగా ఎక్కడ పడితే అక్కడ అమ్మవారు దుర్గాదేవి నవరాత్రుల్లో భాగంగా మండపాలు వేసి భక్తులు భవానీ దీక్షలు చేపట్టి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా అనకాపలంతా కూడా పండగ వాతావరణం తీసుకెట్టినందుకు వాళ్ళందరికీ కూడా నూకాంబిక దేవస్థానం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అన్ని కమిటీల వారికి కూడా, భక్తులకు, కమిటీల వారికి, అనకాపల్లి పట్టణ ప్రజలకు అందరికీ కూడా దసరా నవరాత్రుల శుభాకాంక్షలతో అందరికీ విజయాటలకు కూడా దసరా నవరాత్రుల శుభాకాంక్షలు.